అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. వేసిన తర్వాత అవి ఒకసారి కలపండి. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. అలా హీట్ అయిన తర్వాత వేయండి. వేసి కలపండి. కలిపిన తర్వాత అందులోనే ఒక స్పూన్ పసుపు వేయండి. వేసి ఇది కూడా కొంచెం మిక్స్ చేయండి. పసుపు అనేది మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మిక్స్ చేశాక ఇలా మగ్గిన తర్వాత ఇవన్నీ ఒక సైడ్కి పెట్టేసి అదే ఆయిల్లో 2 కోడిగుడ్లు పెట్టుకుని 2 కోడిగుడ్లు అయితే వేయండి అందులోనే. చూసారు కదా, ఇలా పోసేయండి. మీ ఇష్టం 2, 3 మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలితే అన్ని వేసుకోండి. వేసిన తర్వాత వెంటనే అయితే కదపొద్దండి. 1 నిమిషం ఆగిన తర్వాత ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇదంతా మిక్స్ చేయండి. చూసారు కదా, అలా 1 నిమిషం ఆగితే అవి పీసెస్ కింద వస్తాయండి. తినడానికి బాగుంటుంది. అందులోనే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, మీకు నచ్చితే 2-3 స్పూన్లు అయినా వేసుకోవచ్చు కారం అనేది. అలా వేసుకోండి. అందులోనే ఒక గరం మసాలా ప్యాకెట్ వేసానండి. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే పిల్లల కోసం చేస్తున్నానండి, అందుకే తక్కువ మసాలా వేసి చేస్తున్నాను. మీకు నచ్చితే ఏదైనా వేసుకోండి. చూసారు కదా, అది వేగిన తర్వాత అందులోనే ఒక ప్లేట్ రైస్ అయితే వేసేయండి. అందులో రైస్ అనేది మీ ఇష్టం, మీరు ఎంత తీసుకుంటారా అన్నది మీ ఇష్టం బట్టి ఉంటుంది. అది నేనైతే ఒక ప్లేట్ వేసుకున్నానండి. వేసుకుని అదంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, అదంతా మొత్తం కలిసిపోవాలండి. సాల్ట్ గట్ట మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. సరిపోతే 1 స్పూనే అని ఏం కాదు. నేనైతే మళ్ళీ ఇంకో స్పూన్ అయితే వేసానండి, అది సరిపోలేదని. అలాగే వేసుకోండి. వేసుకుని ఇలా బాగా కలపండి. చూసారు కదా, రైస్ చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఒక 5 నిమిషాలు అయితే వేపేయండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. రెడీ అయిపోయింది. ఈలోపు మనం వేరే సైడు పెరుగు చట్నీ అయితే చేద్దామండి. పెరుగు చట్నీకి చూసారు కదా, పెరుగు వాటర్ పోసుకుని ఇలా అయితే బాగా మిక్స్ చేయండి. చేశాక ఇందులోనే మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ అండ్ పచ్చిమిర్చి కూడా వేయండి. వేసి ఇవి కూడా బాగా కలపండి. మీ ఇష్టం, ఇంకా ఏదైనా వేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు. అందులోనే 1 స్పూను సాల్ట్ అయితే వేయండి. వేసేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మళ్ళీ అది పెట్టి తిప్పేయండి ఒకసారి. చూసారు కదా, పెరుగు చట్నీ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం కరివేపాకు వేయండి. అంతేనండి, పెరుగు చట్నీ రెడీ. చిన్నపిల్లలకైతే సూపర్గా నచ్చుద్దండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మసాలా తక్కువగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, యమ్మీగా వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అండ్ పెరుగు చట్నీ. మీ పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో మసాలాలు కూడా ఏం వేయలేదు. నేనైతే మా పిల్లలకైతే ఇలాగే పెడతానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రైడ్ రైస్ అండ్ పెరుగు చట్నీ. బాయ్ అండి.